హాయ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ కర్నూలు జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. కర్నూలు జిల్లాకు సంబంధించిన అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్ స్టాప్ సెంటర్లో ఆదోనిలో అయితే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే వర్కింగ్ అయితే చేయాలండి. సో ఇక్కడ వన్ స్టాప్ సెంటర్లో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది ప్రతిదీ టేబుల్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమేనండి. ఇవన్నీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లోకల్గా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. రిమైనింగ్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉమెన్ క్యాండిడేట్స్ చూస్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ జిల్లా నోటిఫికేషన్ పడినప్పుడు కూడా నేనైతే మీకు అయితే ఇంటిమేట్ చేస్తాను. సో ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి ఒక వేకెన్సీ ఉంది. అది కూడా ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 34,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చండి. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవి ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ లేదా ప్రాజెక్ట్స్ లేదా ప్రోగ్రామ్స్లో వర్క్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చి కేస్ వర్కర్ అండి. ఇది కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 19,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ వీటిల్లో అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ దీనికి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి ఓసీ అండి, అంటే ఓపెన్ కేటగిరీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 20,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి డిగ్రీ ఇన్ లా అయితే ఉండాలండి. దాంతోపాటుగా లీగల్ ట్రైనింగ్ లేదా నాలెడ్జ్ ఆఫ్ లాస్ అయితే ఉండాలి. లాకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారండి. పారామెడికల్ పర్సనల్ ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇవన్నీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్ సంబంధించిందే. ఒక వేకెన్సీ ఉందండి. అది కూడా ఎస్టీ కేటగిరీ వేకెన్సీ అండి. ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 19,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడిక్స్ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలంటే జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. సైకో సోషల్ కౌన్సిలర్ ఇది కూడా ఉమెన్ క్యాండిడేట్గా ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీ. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 20,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. డిగ్రీ లేదా డిప్లొమా సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్లో డిగ్రీ లేదా డిప్లొమా అయితే ఉండాలండి. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఓపెన్ కేటగిరీ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేయొచ్చు. 19,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదివి దాంతోపాటుగా డిప్లొమా అయితే ఉండాలండి. అది కూడా కంప్యూటర్స్ లేదా ఐటీకి సంబంధించిన డిప్లొమా అయితే ఉండాలి. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ ఇది కూడా ఉమెన్కే 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓసీఏ 3 వేకెన్సీస్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓసీ 3 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 13,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. లిటరేట్ అంటే చదువు ఉంటే సరిపోతుందండి. చదవడం రాయడం వస్తే సరిపోతుంది. అయితే హై స్కూల్ పాస్ అయిన వాళ్ళు అంటే 8th class 9th class ఇలా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తారండి 10th పాస్ అయిన వాళ్ళకి. సో లిటరేట్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చండి. దీనికి హై స్కూల్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారండి. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ 1, ఎస్టీ 1, ఓసీ 1. ఈ ఓసీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 15,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఎవరైతే మిలిటరీలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇది 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క ఇందులో సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. టోటల్గా మొత్తం చూసుకుంటే 8 types ఆఫ్ వేకెన్సీస్ అలాగే 13 వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 to 39 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. 1/7/2025 నాటికి 39 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీస్కి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు 49 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అయితే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అంతా కూడా ఎక్కడ ఇవ్వాలంటే సబ్మిట్ చేయాలంటే
ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ కర్నూలు జిల్లాలో మీరు సబ్మిట్ చేయాలండి. అది కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు 24/2/2026 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలండి. అయితే మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మార్క్ లిస్ట్ కానీ లేదా ఓడీ కానీ లేదా స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఏముంటే అవన్నీ జిరాక్స్లన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలండి. అది చేయించిన తర్వాత మీరు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు http:/karnool.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషను అప్లికేషను అన్నీ పెట్టడం జరిగిందండి. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేయండి. మీకు ఏమైనా అప్లికేషన్లో డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.